హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అక్కడనే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అయితే ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే టెంపుల్కి వెళ్తున్నాం, ఒక టెంపుల్కి. సో మేము స్టార్ట్ అయింది కొంచెం లేటే స్టార్ట్ అయినాం, అసలు అనుకోలే వెళ్దామని. ఆ రోజు మా డాడీ బర్త్డే ఉండే కాబట్టి అనుకోకుండా టెంపుల్కి వెళ్దాం అనేసి స్టార్ట్ అయినాం. మేము స్టార్ట్ అయింది లేట్. సో మేము వెళ్ళినప్పటికీ అంత రష్ ఏం లేకుండే టెంపుల్లో. మేము వెళ్ళింది భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ అనమాట. అయితే ఫస్ట్ అయితే పెట్రోల్ మా డాడీ డీజిల్ పోసుకొని ఇక మేము స్టార్ట్ అయిపోయినాం. అక్కడ కార్ పార్కింగ్ కూడా ఏమి ఉండదు. సో పక్కనే అక్కడ పెట్టేసి ఇక లోపలికి వెళ్ళిపోతున్నాము అందరం. మేము వెళ్ళింది 4 మెంబర్సే, మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు, నేను. మాతో పాటు మా చిన్న బుజ్జిగాడు, మా బాబు వెళ్తున్నాము. అక్కడ చాలా షాప్స్ ఉంటాయి, ముందు కొబ్బరికాయలు, దండలు అవన్నీ ఉంటాయి. కాకపోతే మేమేం తీసుకోలే, ఓన్లీ కొబ్బరికాయ తీసుకొని వెళ్ళినాం. కొబ్బరికాయ, కుంకుమ, పసుపు అవన్నీ తీసుకొని వెళ్ళినాం. పెద్ద విగ్రహం కనిపిస్తుంది కదా, దేవతది, ఎల్లమ్మ తల్లి. దాని ముందు పుట్ట ఉంటుంది, వెనకాల విగ్రహాలు ఉంటాయి నాగదేవతవి. అక్కడ మా మమ్మీ పూజ చేస్తుండే, కుంకుమ పసుపు అవన్నీ వేస్తూ పూజ చేస్తుంది. చాలామంది వచ్చారు. మేము వెళ్ళింది ట్యూస్డే కదా, సో చాలామందే వచ్చారు. మేము లేట్ అయినాం కదా, అంతేం లేకుండా మార్నింగే వస్తారు ఆ టెంపుల్కి. మార్నింగ్ రాలే కాబట్టి అంత ఏం లేకుండా పబ్లిక్ కూడా. మా మమ్మీ కొబ్బరికాయ కొట్టింది, మాకందరికీ కుంకుమ పసుపు పెడుతుండే అనమాట, బొట్లు మాకందరికీ, మా చిన్నోడికి, నాకు, డాడీకి, తమ్మునికి. తర్వాత మేము దర్శనం చేసుకుందామని లైన్కి వెళ్ళినాము. లైన్ ఉండే, కొంచెం అంత పెద్దగా లేదు, మామూలుగానే ఉండే. కాకపోతే మా చిన్నోడు ఉండు కదా, వాడేం తినలే. సో మళ్ళీ ఏడుస్తాడు కదా అని చెప్పేసి పక్కన ఆంటీ ఉండే, ఆ ఆంటీ మాకు తెలిసిన ఆమెనే, మా విలేజే. సో ఆమెను అడిగితే పంపించింది పక్క నుంచి. సో తొందరగానే అయిపోయింది మాకు దర్శనము. ఈ పక్కన బియ్యం పోసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా బియ్యం పోస్తున్నారు. ఆ బోనం కూడా చేస్తారనమాట అక్కడ. అదే లైన్లో బోనం ఎత్తుకొని కూడా చాలామంది నిల్చున్నారు. దర్శనంకి వెళ్ళే లైన్ అదే, బోనం ఎత్తుకున్న వాళ్ళ లైన్ కూడా సేమ్ అదే అనమాట. ఇక దర్శనం చేసుకొని బయటకు వెళ్ళినాం. బయటకు వచ్చిన తర్వాత షాప్స్ అన్నీ ఉన్నాయి, కాకపోతే మేము ఏం తీసుకోలేదు అక్కడ. లేట్ అవుతుంది కదా, మళ్ళీ ఎండ ఉంటుందని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక ఏం తినలే కదా మార్నింగ్. సో టిఫిన్ చేపిస్తుండే మా డాడీ. మా చిన్నోడైతే ఇక ఫుల్ ఆడుతుండే ఆడ, మేమందరం తింటుంటే. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మమ్మీ బిర్యానీ చేసినండి. ఇక ఫుల్ తిని ఇక పడుకున్నాం. అంతే వీడియో. బాయ్ బాయ్.